హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను చేయబోయే ఎక్సర్సైజ్ లెగ్ ఎక్సర్సైజ్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ లెగ్ ఎక్సర్సైజ్ చేస్తే లైఫ్లో పెరాలసిస్, వెరికోస్ అలాంటివి రావు. మోకాల నొప్పులు, ఈ పాదాల కిందంగా ఉండే నొప్పులు అన్నీ పోతాయి. ముఖ్యంగా ఇటువైపు పాదం కింది భాగంలో, ఆంకిల్ కింది భాగంలో ఇటువైపు ఉండే పెయిన్ చాలా తగ్గుతుంది. చూడండి, ఫస్ట్ ఇలా 2 లెగ్స్ రిలాక్స్ చేయాలి. తర్వాత ఇలా సర్కిల్, ఇలా గట్టిగా పుష్ చేస్తూ సర్కిల్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్, ఇలా 7 రౌండ్స్ అలా చేయాలి. చేశాక మళ్ళీ సేమ్ రిలాక్స్ చేయాలి. సో ఇలా పుష్ చేస్తూ 2 లెగ్స్ దగ్గరికి తీసుకొచ్చి ఇలా పుష్ చేస్తూ గట్టిగా పుష్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇలా గట్టిగా ఇలా పుష్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇలా ముందడికి ఇలా గట్టిగా ఉంచుతూ ఇలా రిలీజ్ చేయాలి, వదిలేయాలి. ఇలా ఒక 7 టైమ్స్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయాలి. ప్రతి స్టెప్కి, ఎవ్రీ స్టెప్కి ఇలా రిలాక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఓన్లీ ఫింగర్స్ వరకు ఇలా గట్టిగా ఇలా పట్టి వదిలేస్తూ ఉండాలి. మళ్ళీ ఇలా రిలాక్స్ చేయాలి. ఇలా 7 టైమ్స్ చేసి రిలాక్స్ చేసి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి స్పెషల్గా, అంటే పెద్దవారికి మెట్లు ఎక్కి దిగి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, మోకాళ్ళలో బలం లేదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా లెగ్ రిలాక్స్ చేస్తూ 1 by 1 ట్యాపింగ్ చేయాలి. మోకాలు కింది భాగం మ్యాట్కి తగులుతూ ఇలా శబ్దం వచ్చే విధంగా చేయాలి. మళ్ళీ ఎట్ ఎ టైం 2 లెగ్స్ చేయాలి. అలాంటప్పుడు ఈ మోకాల్లో ఉండే లిక్విడ్ గుజ్జు అంటారు కదా, అది అటు ఇటు పోయి స్టేబుల్ అవుతుంటుంది. దానివల్ల మనకు మోకాల నొప్పులు తగ్గుతాయి. ఇలా మోకాలు ఇలా చేయాలి, ట్యాపింగ్ చేయాలి. మళ్ళీ సేమ్ లెగ్ రిలాక్స్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి, అన్ని స్టెప్స్ మళ్ళీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇలా సర్కిల్ చేయాలి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ తర్వాత ఇలా పుష్ చేయాలి. మళ్ళీ ఓన్లీ ఫింగర్స్ వరకు చేయాలి. మధ్యలో ఇలా రిలాక్స్ చేయాలి. మళ్ళీ ట్యాపింగ్ చేయాలి. 2 లెగ్స్ ట్యాపింగ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.